షై పార్టీ అంటేనే చిల్లెర పార్టీ, కాంగ్రెస్ అంటేనే థర్డ్ క్లాస్ పార్టీ, కాంగ్రెస్ అంటేనే దొంగ పార్టీ అంటున్నాడు మాజీ మంత్రి కేటీఆర్ సారు. దొంగ పార్టీ అని ఎరుకుండి కూడా మరి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ను ఏలుబడిలకు తెచ్చిర్రా. కేసీఆర్ సారు పుత్రరత్నం ఎందుకు అట్లా అంటుండో ఏమో, మరి మనం ఆడదాకా పోయి ఆయన్నే అడుగుదాం పాండ్రి. అజా మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కేటీఆర్ సారు కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పుర్రి. అంటే కాంగ్రెస్ అనే ఒక చిల్లర పార్టీ, కాంగ్రెస్ అనే ఒక థర్డ్ క్లాస్ పార్టీ ఇవాళ రాష్ట్రంలో ప్రజలని ఎంత అరిగోసబుచ్చుకుంటున్నదో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అందరికి ఎరుకున్నదే, ఇంకేమైనా చెప్తారా సారు? మరి అట్లాంటి థర్డ్ క్లాస్ ముఖ్యమంత్రి, థర్డ్ క్లాస్ పార్టీ పెట్టిన అభ్యర్థిని మేము సమర్థిస్తారని మీరు ఎట్లా అనుకుంటారు? నాకు అర్థం కాదు. ఇన్నరా ఉపరాష్ట్రపతిని సుదర్శన్ రెడ్డి సార్ను చేయాలని అన్ని పార్టీలలో మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సార్ అంటే ఇట్లా అనుకొచ్చుండు. ఇంకేమైనా చెప్తారా సారు? ఇంకోటి ఇవాళ జరుగుతున్నది ఏంటంటే ఒక డ్రామా, ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో డ్రామా. నిన్న మొన్నటిదాకా ఏమన్నారు ఇదే రేవంత్ రెడ్డి గారు, బీసీల విషయంలో మా పార్టీ చాలా చిత్తశుద్ధిగా ఉన్నది, బలహీన వర్గాల విషయంలో మేము ఢిల్లీ దాకా కొట్లాడతాం, అవసరమైతే అంతరిక్షం దాకా పోయి కొట్లాడతాం అన్నాడు. మరి ఒక బీసీ అభ్యర్థిని ఎందుకు పెట్టలే? అంత ప్రేమ ఉంటే తెలంగాణ నుంచి ఒక బీసీ అభ్యర్థి దొరకలేదు, కంచైలయ్య గారిని పెట్టేది ఉండే. తెలంగాణ నుంచి ఒక బీసీ అభ్యర్థిని పెట్టి ఇగో ఇది మా చిత్తశుద్ధి అని చెప్పుకునేది ఉండే. అంటే బీసీల మీద ప్రేమ మాత్రం నోట్లోనే ఉంటుంది, మళ్ళీ ఎన్నికలు నిలబెట్టే టైంకి వచ్చే వరకు మాత్రం బీసీలు కనబడరు మీకు. అట్లాంటి మీ మాటలు మేము నమ్మాలి, మీ మాటలు నమ్మి మళ్ళీ మీ వెనక నిలబడాలి. రెడ్డి బిడ్డే రెడ్డికి మద్దతు ఇస్తుండు. బీసీని ఎందుకు ఉపరాష్ట్రపతిగా నిలబెట్టలేదంటున్నా, మీకు కూడా బీసీలు అంటే ప్రేమనే ఉంటే బీసీలనే మీరు ఎందుకు ఎమ్మెల్యేలుగా నిలబెట్టలేదు, ఎంపీలను చెయ్యలేదు? కాంగ్రెస్ అంటే రెడ్ల పార్టీ, బీఆర్ఎస్ అంటే దొరల పార్టీ అని మంది అనుకుంటున్నట్టు మీది కూడా దొరల పార్టీనా సారు? మీకు కూడా నిజంగా బీసీలు అంటే ప్రేమ ఉంటే బీఆర్ఎస్ పార్టీకి పెద్దగా బీసీనే పెట్టుండ్రి, బీసీనే పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ను చెయ్యండ్రి. అట్లా కూడా మీరు చేస్తలేరంటే మీకు కూడా బీసీలు అంటే ప్రేమ లేదా సారు? మీరు కూడా డ్రామాలు ఆడుతుండ్రా, బీసీల మీద దొంగ ప్రేమ ఒలకబోస్తుండ్రా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.